హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చాయ్ విత్ సాయ్ నేను మీ సాయ్. సో ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో యాక్చువల్లీ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు వీడియో గురించి మాట్లాడే కన్నా ముందు నిన్నటి వీడియో కొంచెం రీచ్ బాగుంది మంది. నిన్న 24 అవర్స్ రొమాన్స్ వీడియో కామెంట్స్కి రియాక్షన్స్ పెట్టాను కదా. సో కామెంట్స్ అన్ని చదువుకుంటా. సో ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మనకు ఒక మంచి వీడియో ఎడిటర్ దొరికారు. సో ఎలా అంటే ఇప్పుడు చాలామంది పాపం కష్టపడుతూ ఉంటారు వీడియో ఎడిటింగ్ రాక, లేదంటే థంబ్నెయిల్ ఎడిటింగ్ రాక, అండ్ అలానే చాలా ఇబ్బందులు పడుతుంటారు. యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయాలనే ఉన్నా కానీ పాపం ఆ నాలెడ్జ్ లేక ఎడిటింగ్ అది ఎలా చేయాలో తెలియక చాలామంది ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళ కోసం ది బెస్ట్ ఎడిటర్ని తీసుకొచ్చాను నేను. సో తనే వీడియో చేసి పెట్టారు. ఇలా నేను వీడియో ఎడిటింగ్ అది చేస్తుంటాను. సో మీకు ఎవరికైనా కావాలితే నాకు ఫోన్పే చేయండి, నేను మీకు ఎడిటింగ్ చేసేస్తానని చెప్పేసి. సో ఆ వీడియో కింద కామెంట్స్ ఏమున్నాయో మనం చూద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ ఆ వీడియో ఏముందో చూద్దాం రండి. ఆ వీడియోలో అతను ఏం మాట్లాడాడో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ అవి చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఫోన్పే 50 రూపీస్ చేయండి ఫ్రెండ్స్. ఎడిటింగ్తో పాటు వీడియో ఎడిటింగ్ కూడా అవుతుంది ఫ్రెండ్స్. అవి ఫ్రెండ్స్ చందు రాక్ స్టార్ రాజా. సో చూశారు కదా, చందు రాక్ స్టార్ రాజా. సో తను వీడియో ఎడిటింగ్ చేస్తానని చెప్పేసి చెప్తున్నాడు. మరి కామెంట్స్ ఏమన్నాయో చూద్దాం. అంటే నేను పర్సన్ ఏమీ ఇచ్చేయట్లేదు, అంటే తనకున్న కాన్ఫిడెన్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. వీడియో ఎడిటింగ్ చేయండి అని అంతలా ధైర్యంగా చెప్పడం చాలా ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. చాలామంది భయపడతారు అలా మాట్లాడడానికి కూడా. తను అలా మాట్లాడండి చాలా గ్రేట్. బట్ కింద కామెంట్స్ ఏమున్నాయో చూద్దాం. నేను ఎవరిని క్రిటిసైజ్ అయితే చేయట్లేదు, నన్ను తిట్టుకోకండి మీరు. నన్ను ఏమైనా తిట్టాలంటే కామెంట్లో తిట్టేయండి, పర్లేదు. సో ఫస్ట్ కామెంటు, అన్నయ్య నేను నార్మల్ పిక్ పెడతా, దాన్ని కోడి గుడ్డులోంచి వచ్చేలా చెయ్యన్నా. అంటే మానాడు మామూలు పిక్ పెడతాడంటే దాన్ని కోడి గుడ్లోంచి వచ్చినట్టు. రే ఏంట్రా కామెంట్. నెక్స్ట్ ఎవరో జో రౌడీ అంట. బ్రో రాజమౌళి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదంట కదా. దానికి రిప్లైస్ ఏమన్నా చూద్దాం ఆ కామెంట్కి. నువ్వే లేపి కాన్ఫరెన్స్ కాల్ పెట్టు బ్రో అంట. రే పాపం రా, నెంబర్ ఇస్తా నువ్వే చేయ. అయిపోయినాయి అక్కడ రిప్లైస్. ఇంకొకరు 500 పంపుతా ఇన్స్టా నుంచి. మీరే చూడండి నేను మాట్లాడినది. మనోడు 500 ఇస్తాడంటే ఇన్స్టా నుంచి వెళ్ళిపోమంటున్నాడు పాపం. ఇన్స్టా అందరూ వాడుకోవచ్చు కదా, తప్పు. ఎవరి టాలెంట్ వాళ్ళది. ఏంటి మీరు అసలు అలాగా? ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఏంటి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? నాగార్జున. ఓకే, ఇంకో కామెంట్. బ్యాక్గ్రౌండ్ ఫ్రీ ఫైర్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఫ్రీ ఫైర్ సౌండ్ వస్తుందంట. ఏమో నేను ఫ్రీ ఫైర్ ఆడను, నాకు పెద్ద తెలియదు. రే బాబు 50 రూపాయలు కాదు 500 ఫోన్పే చేస్తాను, నువ్వు ఇన్స్టా డిలీట్ చేయరా. వేసుకున్నారు గట్టిగా కామెంట్స్లో మనవాడిని. ఐ కాన్ స్టాప్ లాఫింగ్ ఎవ్రీ టైమ్ ఐ సీ యువర్ కామెంట్ బ్రో అంట. మన పరిస్థితి అలాగే ఉంది. నెక్స్ట్ ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది. మంచి బ్లూ ఫిలిం ఎడిట్ చేయాలి బ్రో అంట. అరే రే రే. నెక్స్ట్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ 30% లోడెడ్. విఎఫ్ఎక్స్ అంట, మామూలుగా లేదు కదా. నీ వీడియో సరిగ్గా ఎడిట్ చేసుకోరే. నిజమే పాపం. ఇది ఒకసారి మనోడు పేజ్ చూద్దాం ఎలా ఉందో. నీ వీడియో సరిగ్గా ఎడిట్ చేసుకోరా అన్నాడు కదా. చందు రాక్ స్టార్ పేజ్ ఒకసారి ఎలా ఉందో చూద్దామా. ఆహా, మామూలుగా లేదు ఎడిటింగ్. అది మనోడి కాన్ఫిడెన్స్. మ్యాటర్ ఏంటంటే ఈ చూసారా అసలు. అయ్యి బాబోయ్, ఎందులోంచి వచ్చాడు మనోడు. అమ్మ డీజే మామూలుగా లేదు. ఈ కారు చూడు, కారు మీద కూర్చున్నాడు ఏంటి. ఇది ఎక్స్ట్రాడినరీ. సో మీకు అలాంటి థంబ్నెయిల్స్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ కావాలంటే కన్సల్ట్ అవ్వండి మనోడిని. చందు రాక్ స్టార్ రాజా 190 లాస్ట్లో. నెక్స్ట్ ఈ హెలికాప్టర్ ఇక్కడ. అది మనోడికి ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందా అనుకున్నాను నేను. ఇది ఇక్కడి నుంచి వచ్చింది. ఇది చూసారా మనోడే అనుకోండి. ఎడిటింగ్ సూపర్, బాగా చేశాను నాన్న చందు. ఎడిటింగ్ సూపర్. ఎడిటింగ్ లెవెల్స్ అయితే ఇది మహారాజ్ పోస్టర్ మనోడే డిజైన్ చేసినట్టున్నాడు. ఇక సూపర్. అది మనోడి కాన్ఫిడెన్స్ అదిలే. మనమే తక్కువ అంచనా వేసాం కానీ. సరే మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. పక్క సైడ్ వచ్చాం, మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఎక్కడున్నాం? ఎవడైనా ట్యాగ్ చేస్తే వేసేస్తా అంట. ముందు నీ వీడియోస్ ఎడిట్ చేసుకో బ్రో. ఓకే,
రే నువ్వు ముందు ఈటీఏ సబ్బుతో మొహం బాగా కడుక్కో, ఎడిటింగ్ మళ్ళీ చేద్దులే కోతి వద్దులే బ్రో, పర్సనల్స్ వద్దు, బాడీ షేమింగ్ వద్దు. అంటే నాకు ఇష్టం ఉండదు, మీరు కామెంట్స్లో చేశారేమో, అలా ఒకరిని బాడీ షేమింగ్ చేయడం నాకు నచ్చదు. అంటే నేను చేయను, నచ్చదని కాదు, నువ్వేనరా అంట తనే. రే ఏదో చేస్తాడని చూడండి రా. నెక్స్ట్ ఉందరా నువ్వు కూడా సేమ్ నిన్ను చూసినట్టే ఉందరా, నువ్వు కూడా డబ్బులు అడుగుతున్నావు కదరా అని వాళ్ళని ఎవరినో పాపం ఫ్రెండ్ ట్యాగ్ చేసి సేమ్ నిన్ను చూసినట్టే ఉంది, నువ్వు కూడా డబ్బులు అడుగుతావు కదరా అంట. సో ఇవి కామెంట్స్ అయితే తక్కువ ఉన్నాయి, బట్ నాకు కొంచెం ఫన్ అనిపించి ఈ వీడియో చేశాను. సో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మీకు అనిపించింది ఏదనిపిస్తుంది, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేక్ ఇట్ ఈజీ, నేను స్పోర్టివ్గానే తీసుకుంటాను, నాట్ ఏ ప్రాబ్లం. సో ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే కనుక కింద నాకు సజెస్ట్ చేయండి, అన్న ఈ వీడియో చేయి బాగుంది, ఈ వీడియో చేయి బాగుంది, ఈ వీడియో కామెంట్స్ చూడు బాగున్నాయి అని మీరు చెప్తే నేను ఆ వీడియోకి తప్పకుండా చేస్తాను రియాక్షన్స్. సో నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు ఏ వీడియోస్ అయితే లింక్ పెడతారో లేదంటే నేమ్ పెట్టినా, సో వీడియో లింక్స్ కామెంట్లో పెట్టండి, నేను దాన్ని కాపీ చేసుకొని దాని మీద నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకేనా? ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటే దాన్ని కీప్ స్మైలింగ్, బాయ్.